ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. హోపోనోపోనో టెక్నిక్ ప్రకారం మీకు ఎలాంటి సమస్యలున్నా కూడా ఈజీగా వాటి నుంచి మీరు బయటపడవచ్చు. సహజంగా ప్రతి వ్యక్తికి కూడా డబ్బు రావటం లేదు అనే ఒక ఆలోచన ఎక్కువగా ఉంటుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా మీరు డబ్బుని ఎర్న్ చేయలేకపోతుంటే ఈ చిన్న టెక్నిక్ ప్లే చేసి చూడండి, చాలా అద్భుత ఫలితాలు వస్తాయి. మీరు చేయవలసింది ఈ టెక్నిక్లో ముందుగా డబ్బు అంటే ప్రేమ కలిగి ఉండాలి. డబ్బు ఎప్పుడు మీతోనే ఉంటుందనే భావన కలిగి ఉండాలి. నిరంతరం మీరు మనీ అయస్కాంతంలాగా ఉన్నట్లుగా మీరు ఫీల్ అవుతూ ఉండాలి. మనీ మిమ్మల్ని ఎప్పుడు అట్రాక్ట్ చేస్తున్నట్లుగా మిమ్మల్ని మీరు క్రియేట్ చేసుకోవాలి. ప్రతిరోజు కూడా యూనివర్స్తో మమేకమవుతూ ఉండాలి. పంచభూతాలు మిమ్మల్ని ప్రతినిత్యం పాజిటివ్గా మీరు పంచభూతాలతో కనెక్ట్ అవుతూ, అదేవిధంగా ముక్కోటి దేవతలతో, ఏంజల్ దేవతలతో ప్రతి నిత్యము కూడా మీరు వారు మిమ్మల్ని బ్లెస్ చేస్తున్నట్లుగా ఫీల్ అవుతూ ఉండాలి. యూనివర్స్ మీరు నాకు కావలసినంత ధనాన్ని ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు అని చెబుతూ ఉండాలి. ఎందుకంటే విశ్వ నియమం ఏం చెప్తుంది అంటే, మీరు విశ్వంతో ఎంత కనెక్ట్ అవుతారో అంత ఈజీగా మనీని ఎర్న్ చేయొచ్చు అని చెప్తుంది. అయితే హోపోనోపోనో టెక్నిక్ ప్రకారం మీరు ఇలా చేయాలి. డబ్బుని చేత్తో పట్టుకుని, అది మీ దగ్గర ఏ నోటు ఉన్నా సరే ఆ నోటుని చేత్తో పట్టుకుని స్పర్శిస్తూ, లేదు అంటే ఇలా అనాహత చక్రం దగ్గర పెట్టుకుని మనసులో ఇలా సంకల్పం చేసుకుంటూ ఉండాలి. డియర్ మనీ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఈ విధంగా ఒక 108 టైమ్స్ చెప్పండి. లేదు అంటే ఒక అరగంట సేపు చెప్పండి. ఇలా కళ్ళు మూసుకుని యూనివర్సు, పంచభూతాలు, ముక్కోటి దేవతలు అందరూ కూడా మిమ్మల్ని బ్లెస్ చేస్తున్నట్లుగా, డబ్బు మీ ఇంట్లోకి మీరు చేస్తున్న వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల ద్వారా ఫ్లో అవుతున్నట్లుగా, మీరు చేస్తున్న పనిలో అధిక లాభాలు వస్తున్నట్లుగా, ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతున్నట్లుగా ఇలా ఫీల్ అవుతూ మీరు ఈ హోపోనోపోనో టెక్నిక్ ద్వారా మీరు ఈజీగా డబ్బును సంపాదించవచ్చు. అయితే మన భావన ఎంతసేపు పాజిటివ్గా ఉండాలి. డౌట్ అనేది మీ మనసులోకి ఏమాత్రం రావకూడదు. ఎందుకని? డౌటేశ్వరుడు కోటేశ్వరుడు కాలేడు అని చెప్తుంటాను నేను. అదేవిధంగా మనసులో సంఘర్షణలో ఉండకూడదు. ఒక అరగంట పావుగంట చేసిన తర్వాత ఇది జరుగుతుందా అనే ఒక ఆలోచన మిమ్మల్ని బాధిస్తే మరలా మీరు డబ్బుని ఆకర్షించలేరు. మనీని ఆకర్షించాలంటే మీరు దృఢ సంకల్పంతో, కార్యదీక్షతో, పట్టుదలతో మీరు అనుకున్న గోల్స్ మీరు రీచ్ అవ్వచ్చు. దానికి ఇలాంటి చిన్న చిన్న టెక్నిక్స్ ఫాలో అవుతూ, విశ్వ నియమాలను పాటిస్తూ, ఎవరిని కూడా ద్వేషించకుండా అందరినీ ప్రేమిస్తూ, కృతజ్ఞతాభావంతో ఉంటూ, ఇలా గనక మిమ్మల్ని మీరు మార్చుకుని విశ్వంతో కనెక్ట్ అవుతూ ఉంటే మీరు కోరుకున్న మనీ మీకు చేరువవుతుంది. ముఖ్యంగా కావాల్సింది ఏమిటి అని అంటే కృతజ్ఞతాభావం. ఎంతసేపు కూడా కృతజ్ఞతాభావం ఉండాలి. ప్రతి ఒక్కరిని కూడా ఎక్స్క్యూజ్ చేసే విధానం మీలోకి రావాలి. అంటే ప్రతి నిత్యము మీలో ప్రేమతత్వం నిండాలి. ఇలా ఎప్పుడైతే మీ భావాలు, మీ ఆలోచనలు మారినాయో మీకు ఏది కోరుకుంటే అది జరుగుతుంది. ముఖ్యంగా డబ్బు పట్ల అధిక ప్రేమ ఉండాలి. దానితో పాటుగా మనం కొన్ని టెక్నిక్స్ కూడా పాటిస్తూ ఉండాలి. 555 టెక్నిక్ అని గత వీడియోలో కూడా మనం చెప్పుకున్నాం. అంటే డబ్బు నేను సంవత్సరానికి ఇంత సంపాదిస్తాను అని మీ మనసులో సంకల్పం చెప్పుకున్నారు. లేదా నాకు నెలకి ఇంత ఇన్కమ్ రావాలి అనేది మీరు ఒక ఎల్లో కలర్ పేపర్ పైన గ్రీన్ పెన్తో రాసుకోండి. రాసుకుని ప్రతిరోజు కూడా ఒక 55 సార్లు ఉదయం, అట్లా సాయంత్రం 55 సార్లు, అట్లా 5 రోజులు రాయండి. ఒక 2 డేస్ 3 డేస్ ఆగి మళ్ళీ రాయండి. ఎప్పుడైతే పేపర్ పైన మీరు పెన్నుతో రాస్తారో మీ మనసు, అలాగే మీ చూపు అంతా కూడా, మీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా రాసే దానిపైన ఉంటుంది. ఎప్పుడైతే మీరు మనసా వాచ కర్మణ రాస్తూ, విజువలైజేషన్ చేస్తూ, మేనిఫెస్టేషన్ చేస్తూ ఉంటారో మీరు అనుకున్న గోల్స్ ఈజీగా రీచ్ అవుతారు. అంటే చిటికేస్తే మీ కోరికలు తీరాలి అంటే ఈ విధంగా చేసి చూడండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు గురుస్వామి. నేను మొన్న ఈ ఉగాది స్పెషల్ డాక్టర్ జేకేఆర్ గారి మనీ మంత్ర క్లాసుల్లో అటెండ్ అయ్యానండి. అటెండ్ అయినాక
సార్ చెప్పినటువంటి అన్ని రకాల అఫర్మేషన్స్, మెడిటేషన్స్ అన్నీ చేశాను. అయితే మా పాపకి 21 మార్చిన లివర్ రిలేటెడ్ ఇష్యూ ఉంది అని చెప్పారు. ఈ ఉగాది స్పెషల్ ఏదైతే ఉందో మనీ మంత్ర క్లాసులు అటెండ్ అయినాక సార్ని కలిసిన తర్వాత నాకు నా జీవితంలో ఒక అద్భుతం జరిగింది. అది ఏమిటంటే 2 ఏప్రిల్న మళ్ళా లివర్ టెస్ట్ చేయడం జరిగింది. పాపకి చాలా ఆరోగ్యంగా ఉందని, చాలా బాగుందని డాక్టర్ చెప్పారు. చాలా ఆనందంగా ఉందండి. గురువు గారి క్లాసులు అటెండ్ అయినాక ఇలాంటి మిరాకిల్ జరగటం చాలా అద్భుతము. నా జీవితం ధన్యమైపోయింది. థ్యాంక్ యూ.